మూలిగే నక్క మీద తాటిపండు పడ్డం అంటే ఇదే. అసలే గ్రీన్‌లాండ్ లాక్కుంటానో పక్కన ట్రంప్ చెప్తుంటే, అదే గ్రీన్‌లాండ్‌కి సంబంధించి తీవ్రమైనటువంటి ముప్పు వాటిల్లుతోందని సైంటిస్టులు చెప్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి గ్రీన్‌లాండ్ దీవులకు పెనుముప్పు పొంచి ఉందని. అయితే అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది నెలలుగా బెదిరిస్తూ వస్తున్న ఆక్రమణ ముప్పు కాదు, పాచి ముప్పు ఉందని చెప్తున్నారు. అపారమైనటువంటి మంచుకు నిలవైన గ్రీన్‌లాండ్ దీవులు నానాటికి విపరీతంగా పాచిపట్టిపోతున్నాయట. దాంతో అక్కడ మంచు కరుగుదల రేటు చూస్తుండగానే మరింత ప్రమాదకర స్థాయికి పెరిగిపోతుంది. ఈ ధోరణి ఎట్లాగే కొనసాగితే గ్రీన్‌లాండ్‌కే కాకుండా ప్రపంచం అంతటికి త్వరలో పెనుముప్పు తప్పదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా పలు తీర నగరాలు, ప్రాంతాలు అనుకున్న దానికంటే చాలా ముందుగానే సముద్రంలో మునిగిపోతాయని అంచనా వేస్తున్నారు. దుమ్ము తెత్తెరల వల్ల హిమనీ నదాల్లో పాచి పరిమాణం క్రమంగా పెరిగిపోతుంది. దీనివల్ల మంచు కూడా స్వచ్ఛని తెలుపు రంగు కోల్పోయి మకిలి పడుతోంది. ఫలితంగా మంచు వేడిని ఎక్కువగా పీల్చుకుంటుంది. దాంతో అది కరిగే వేగం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది. ఇప్పుడు గ్రీన్‌లాండ్ దీవుల్లో అదే జరుగుతోంది. తాజా అధ్యయనం ఒకటి ఈ మేరకు తేల్చింది. ఈ దెబ్బకు సముద్ర మట్టం కూడా వేగంగా పెరుగుతోందని నిర్ధారించింది. ఈ అధ్యయనం వెల్లడించింది. దుమ్ము, ధూళి, ఖనిజాల తాలూకా సూక్ష్మ కణాలు గాలితో పాటుగా గ్రీన్‌లాండ్ మంచు మీద భారీ పరిమాణంలో వచ్చి పడుతున్నాయట. వాటి వల్ల మంచు మీద నాచుపొర ఏర్పడుతుంది. దాంతో తెల్లని మంచు కాస్త రంగు మారి వెలిసిపోతుంది. అలా అది సూర్యరశ్మిని మరింత ఎక్కువగా గ్రహిస్తోందని అధ్యయన బృందం సారథి ప్రొఫెసర్ జెనిన్ మెకోకచ్ వివరించారు. ఫలితంగా మంచు మరింతగా కరిగిపోతోంది. ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ వెచ్చని ఉపరితలం మరింత నాచు ఏర్పడడానికి, దుమ్ము పెరిగిపోవడానికి కారణమవుతుంది. తద్వారా గ్రీన్‌లాండ్ మంచు తెలుపును కోల్పోయి నానాటికి మరింతగా ముదురు రంగులోకి మారుతుంది. దాంతోపాటు అది సూర్యరశ్మిని మరింతగా గ్రహిస్తుంది. అలా అక్రమంగా ఇదో విషవలయంగా మారుతుందంటూ ఆయన హెచ్చరించారు. గ్రీన్‌లాండ్‌లోని మంచు పూర్తిగా కరిగితే ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం ఏకంగా 7 మీటర్లు పెరుగుతుందట. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న కోట్లాది మంది నిర్వాసితులుగా మారిపోతారు. వారి జీవనోపాధికి గండిపడుతుంది.